హాయ్ హలో వెల్కమ్ టు కథాకేళి. రాకుమారి మణిమేఘల్ని వెతుక్కుంటూ వెళ్ళిన విజయదత్తుడు ఒక అడవిలో ఒక రాక్షసుడితో ఫైట్ చేసి స్పృహ తప్పి పడిపోయాడు కదా. అయితే అలా స్పృహ తప్పిన విజయదత్తుడిని ఆ రాక్షసుడు తీసుకొని మాయమైపోయాడు. కాసేపు అయిన తర్వాత అతనికి స్పృహ వచ్చి చూస్తే ఒక గుహ లాంటి ప్లేస్లో ఉన్నాడనమాట. గుహలో ఒక జైల్లాగా ఉంది. చుట్టూ చూస్తే అతని కాలికి ఒక గొలుసు, అంటే మెటల్ గొలుసుతో ఒక రాయి కట్టేసుందనమాట. కట్టేసుంది. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. అది చూసిన విజయదత్తుడు, అయ్యో! నేను ఈ రాక్షసుడి దగ్గర ఇరుక్కుపోయానే, రాజకుమారిని కాపాడిపోయి నేనే ఇరుక్కున్నానే, ఎలాగబ్బా అని ఆలోచిస్తున్నాడనమాట. ఆలోచిస్తూ ఉంటే అక్కడికి ఒక రాక్షసి లాంటి అమ్మాయి వచ్చింది. భోజనం పట్టుకొని ఒక ప్లేట్‌లో వచ్చిందనమాట. వచ్చి, "లేచావా రాజకుమారా" అనుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఆ అమ్మాయిని చూసి, "రాజకుమారుడినేంటి నెత్తి మీద కొమ్ములతో అసహ్యంగా ఉంటేను నేను" అన్నట్ట. అంటే, "నువ్వు ఎలా ఉన్నా అందమైన రాజకుమారుడు అని నాకు తెలుసులే. ఎందుకంటే మా నాన్న అందమైన ధైర్య సాహసాలున్న రాజకుమారుడినే బలివ్వడానికి తీసుకొస్తాడని నాకు తెలుసు" అందట. అంటే విజయదత్తుడు ఆ అమ్మాయి వైపు చూసి, "ఎవరు నువ్వు? మీ నాన్నెవరు? బలివ్వడం ఏంటి?" అన్నట్ట. అంటే ఆ అమ్మాయి, "మా నాన్న పెద్ద రాక్షసుడు. అతని పేరు మహాబలి. అతను చాలా తపస్సు చేసి ఈ ప్రపంచమంతా తన కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి అని ట్రై చేశాడు. కానీ ఎంత తపస్సు చేసినా అతనికి మాత్రం ఏమీ దొరకలేదు. అయితే అతను సాంభవి దేవికి ఆరాధిస్తే ఆవిడ చెప్పిందనమాట. "నువ్వు ఒక అందమైన పెళ్లి కాని రాకుమారిని, ధైర్య సాహసాలున్న ఒక రాజకుమారుడిని బలిస్తే నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది" అని చెప్పిందనమాట అమ్మవారు. అయితే అప్పటినుంచి మా నాన్న వెతుకుతుంటే అందమైన రాకుమారి దొరికింది అందట. అంటే, "ఎవరా రాజకుమారి? గాంధార దేశం రాజకుమారేనా? మణిమేఖలేనా?" అన్నట్ట. అంటే ఆ అమ్మాయి అందట, "ఏమో నాకేం తెలుసు" అందట. అంటే, "ఏది అమ్మాయి? ఎక్కడుంది?" అని అడిగితే, "ఏమో మొన్నటిదాకా ఇక్కడే ఉంది. నిన్ననే మా నాన్న ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇవాళేమో నువ్వు దొరికావు, నిన్ను తీసుకొచ్చాడు" అందట. అనేసరికి ఆ అబ్బాయి, అమ్మ బాబోయ్ అనుకున్నట్ట. అనుకొని ఆ అమ్మాయి ఆ రాక్షసి అందట, "సరేలే గాని ఇదిగో నీ భోజనం తిను" అందట. అంటే అప్పుడు విజయదత్తుడు అన్నట్ట, "నాకేం అక్కర్లేదు. ఎలాగో మీ నాన్న నన్ను చంపేస్తాడని చెప్పావు కదా! భోజనం చేయకుండా మానేసి నేనే చచ్చిపోతాను" అన్నట్ట. అనేసరికి ఆ రాక్షసి ఇలా ఫేస్ పెట్టి, ఇలా మొహం పెట్టి, "అయ్యో! అదేంటి రాజకుమార అలా అంటావు? నిన్ను చూడంగానే నువ్వు నాకు నచ్చావు. అయితే మా నాన్న నిన్ను బలిచ్చే వరకన్నా నీకు చక్కగా ఆహారం అది పెట్టి నువ్వు హాయిగా ఉంటే కళ్ళారా చూసుకుందాం అనుకున్నాను" అందట. అనేసరికి విజయదత్తుడు, "ఏంటిది? ఈ పిచ్చిదానికేదో నేను నచ్చినట్టున్నానే" అనుకొని, "ఏంటిది నేను నీకు నచ్చానా?" అందట. అంటే, "అవును, నిన్ను చూడంగానే నువ్వు నాకు నచ్చేసావు. మా నాన్న కనుక నిన్ను చంపకపోతే నిన్ను పెళ్లి కూడా చేసుకుందాం అనిపిస్తోంది నాకు. కానీ ఏం చేస్తాం, మా నాన్న నిన్ను చంపేస్తాడు కదా" అందట. అనేసరికి అప్పుడు విజయదత్తుడు అన్నట్ట, "అయితే ఓ పని చేద్దాం. నువ్వు నేను కలిసి మీ నాన్నని చంపేద్దాం" అన్నట్ట. అంటే అప్పుడు ఆ రాక్షసి అందట, "అమ్మో! మా నాన్నని చంపేయడమే నాకు భయం బాబోయ్" అందట. అంటే అప్పుడు విజయదత్తుడు అన్నట్ట, "అవునులే, మీ నాన్న చంపేది నిన్ను కాదు కదా! నన్నే చంపేస్తాడు. నేనంటే నీకిష్టం కాబట్టి కొన్నాళ్ళకి ఆ బాధతో నువ్వు కూడా చచ్చిపోతావు. మీ నాన్న మాత్రం హాయిగా ఉంటాడు" అన్నట్టు. అనేసరికి ఆ మాటలు ఆ అమ్మాయికి నచ్చల. ఆ రాక్షసికి నచ్చల. నచ్చక, "మరేం చేద్దాం" అని అడిగిందట. అడిగితే విజయదత్తుడు అన్నట్ట, "సరే నువ్వు చంపొద్దు కానీ మీ నాన్న ప్రాణ రహస్యాన్ని తెలుసుకో. ఎందుకంటే నిన్న నేను మీ నాన్నని కత్తితో ఎంత పొడిచినా, ఎంత గాయపరిచినా మీ నాన్నకి ఏం కాలేదు. తప్పకుండా అతనికి ఏదో ప్రాణ రహస్యం ఉండుంటుంది. అది కనుక నువ్వు తెలుసుకున్నావంటే, తెలుసుకొని నాకు చెప్పావంటే నేను మీ నాన్నని చంపేస్తాను. తర్వాత మనిద్దరం హాయిగా పెళ్లి చేసుకోవచ్చు" అన్నట్టు. అనేసరికి అది ఆ రాక్షసికి బాగా నచ్చింది. "అవునా? అయితే నేను కనుక్కుంటాను మా నాన్నని. కనుక్కొని నీకు చెప్తాను" అందట. ఆ మహాబలి రాక్షసుడి యొక్క ప్రాణ రహస్యం ఏంటి? తర్వాత ఏం జరిగింది? విజయదత్తుడు ఏం చేశాడు? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.